ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుమల క్షేత్రంలో సాక్షాత్ శ్రీవారి సన్నిధానంలో సకల ప్రపంచ ప్రజల యోగక్షేమముల కొరకు ప్రతినిత్యము నాదనీరాజన మండపం ద్వారా నిర్వహిస్తున్నటువంటి అఖండ మహామంత్ర పారాయణ శ్రీవారి అనుగ్రహంతో ఇవాళ 161వ రోజులో ప్రవేశించాం. అదేవిధంగా అఖండంగా జరుగుతున్నటువంటి శ్రీమద్ సుందరకాండ పారాయణ 99వ రోజులో ప్రవేశించాం. ఈ రోజున భాద్రపద అమావాస్య కన్యా సంక్రమణ పుణ్యకాలం. ఈ అమావాస్యనే మహాలయ అమావాస్య అని అంటారు. పూర్వఫల్గుని నక్షత్రం. పూర్వఫల్గుని నక్షత్రానికి ద్వాదశాదిత్యుల్లో ఒకరైనటువంటి అర్యమ అనే ఆయన దేవత. అర్యమ అంటే సమస్తాన్ని అనుగ్రహించేవాడు అని వేదం చెప్తున్నది. యః ఖలు వై దదాతి సోర్యమా, యహ దదాతి సహా అర్యమా అని. ఏది కావాలంటే అది అనుగ్రహించేటటువంటి పరమాత్మ అర్యమా అనేటటువంటి పేరుతో మనందరి చేత స్తుతింపబడతాడు. అటువంటి అర్యమా దేవతాకమైనటువంటి పూర్వఫల్గుని నక్షత్రం ఇవాళ. అలాగే పెరటాసి మాసం ఆరంభం. పవిత్రమైనటువంటి నెల రోజులు ఈ రోజు నుంచి పెరటాసి మాసారంభం. రేపటి నుంచి విశేషంగా అధిక ఆశ్వేజ మాసారంభం. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసము అని అంటారు. అంటే సాక్షాత్తు కృష్ణ పురుషోత్తమ స్వరూపుడుగా అధిష్టానంగా కలిగినటువంటి మాసం అధిక మాసం. రేపటి నుంచి ఆ మాసం ప్రారంభం కాబోతోంది. అలాగే ఎల్లుండి నుంచి జగద్వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు, అధిక మాస ప్రయుక్తమైనటువంటి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ప్రజలందరూ కూడా కన్నుల పండుగగా మరి ఈ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమంగా దర్శించబోయేటటువంటి విశేషమైనటువంటి ఫలప్రదాయకములైనటువంటి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. అందువల్ల నుంచే ఈ రోజున యథాపూర్వంగా మనం కీర్తించుకునేటటువంటి శ్రీ అన్నమాచార్యుల వారి యొక్క కీర్తన తిరువీధిల మెరసి దేవదేవుడు అని. ఆ మాడవీధులలో 4 మాడవీధులు అంటే 4 వేదములే. పూర్వ మాడవీధి ఋగ్వేదమైతే, దక్షిణ మాడవీధి యజుర్వేదమైతే, పశ్చిమ మాడవీధి సామవేదమైతే, ఉత్తర మాడవీధి అథర్వవేదం అన్నమాట. ఆయన వేదవేద్యుడు కనుక వేదములు ఎల్లప్పుడూ కూడా పరమాత్మని స్తుతిస్తూ ఉంటాయి, పరమాత్మని పరివేష్టించి ఉంటాయి. అటువంటి ఆ తిరువీధులలో ఆ పరమాత్మ ఊరేగుతాడు. ఏ రోజు ఎటువంటి వాహనాన్ని అధిష్ఠించి ఊరేగుతాడు, ప్రజల్ని ఎలా అనుగ్రహిస్తాడు అని ఆ బ్రహ్మోత్సవ వైభవం అంతా కూడా ఒక్క కీర్తనలో అద్భుతంగా అన్నమాచార్యుల వారు మనకు కళ్ళకు చూపించబోతున్నారు. అటువంటి పరమాద్భుతమైనటువంటి కీర్తన మన ప్రముఖ అన్నమాచార్య ప్రాజెక్టు విద్వాంసులైనటువంటి ఆలూరు రాజమోహన్ గారితో కలిసి ఆలాపన చేసి తదుపరి ఈరోజు మహామంత్ర పారాయణ సంకల్పపూర్వకంగా ప్రారంభం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. తిరువీధుల మెరసి దేవదేవుడు, తిరువీధుల మెరసి దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు, దేవదేవుడు,
దేవదేవుడు తిరుదండెలపై నేగి దేవుడిదే తొలినాడు సిరులా రెండవ నాడు శేషుని మీద తిరుదండెలపై నేగి దేవుడిదే తొలినాడు సిరులా రెండవ నాడు శేషుని మీద మురిపేనా మూడవ నాడు ముత్యాల పందిరి క్రింద మురిపేనా మూడవ నాడు ముత్యాల పందిరి క్రింద కొని నాలుగో నాడు పువ్వు కోవెలలోను మురిపేన మూడవ నాడు ముత్యాల పందిరి క్రింద కొని నాలుగో నాడు పువ్వు కోవెలలోను తిరువీధుల మెరసి దేవదేవుడు కరిబలమించిన సింగారముల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు 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 ఐదవ నాడు గరుడుని మీద ఎక్కెను ఆరవ నాడు ఏనుగు మీద కక్కన ఐదవ నాడు గరుడుని మీద ఎక్కెను ఆరవ నాడు ఏనుగు మీద చొక్కమై ఏడవ నాడు సూర్యప్రభలోనను చొక్కమై ఏడవ నాడు సూర్యప్రభలోనను ఎక్కువ తేరును గుర్రమినిమిదో నాడు చొక్కమై ఏడవ నాడు సూర్యప్రభలోనను ఎక్కువ తేరును గుర్రమినిమిదో నాడు తిరువీధుల మెరసి దేవదేవుడు కరిబలమించిన సింగారముల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు 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 కనకపుటందలము కదిసి తొమ్మిదో నాడు పెదచి పదో నాడు పిల్లిపీట కనకపుటందలము కదిసి తొమ్మిదో నాడు పెదచి పదో నాడు పిల్లిపీట ఎనసి శ్రీ వెంకటేశుడింటి అలమేల్ మంగతో ఎనసి శ్రీ వెంకటేశుడింటి అలమేల్ మంగతో వనితల నడుమను వాహనాల మీదను ఎనసి శ్రీ వెంకటేశుడింటి అలమేల్ మంగతో వనితల నడుమను వాహనాల మీదను తిరువీధుల మెరసి దేవదేవుడు గరిబలమించిన సింగారముల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు గరిబలమించిన సింగారముల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు తిరువీధుల మెరసి దేవదేవుడు తిరువీధుల మెరసి దేవదేవుడు 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 గోవిందా 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 గోవిందా
వేదం చెప్తున్నది ఏ పనైనా చేయాలంటే 3 రకాలుగా ఉంటుంది అని. యద్ధి మనసాధ్యాయతి తద్వాచా వదతి తత్కర్మణా కరోతి అని. చేయదలుచుకున్నటువంటి పనిని మనస్సులో మొట్టమొదట అనుకుంటాం, నిర్మాణం చేసుకుంటాం. వాక్కు ద్వారా దాన్ని ఒక 10 సార్లు అనుకుంటాం. ఆ తర్వాత దాన్ని క్రియారూపంలో చేస్తాం. బ్రహ్మోత్సవాలు జరుగుతున్న ఈ వైభవంగాని మనస్సులో ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తూ ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు అన్నమాచార్యుల వారి యొక్క ముఖేన వాక్కుల ద్వారా ఆ బ్రహ్మోత్సవ వైభవం అంతా కూడాను చెప్పేశాం. 1-2 రోజుల్లో అవన్నీ కూడా క్రియారూపంగా, అంటే ఆ బ్రహ్మోత్సవాలంతా కూడా ప్రత్యక్షంగా దర్శించబోతున్నాం. అటువంటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని యొక్క బ్రహ్మోత్సవాన్ని మనమందరం కూడా మనస్సులో స్మరించి, వాచా చెప్పి, క్రియ చూడబోతూ అటువంటి వైభవం ద్వారా ఆ వెంకటేశ్వర ప్రభువు సకల ప్రపంచాన్ని రక్షించాలి అని మరొక్కసారి ప్రార్థన చేస్తూ ఈనాటి మహామంత్ర పారాయణ ప్రారంభం చేద్దాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమతు ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానే భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ ధర్మ విగ్రహస్య శ్రీ రామచంద్ర ప్రభో పాదసేవకస్య హనుమతః ప్రసాదేన అస్మిన్ భువనే విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నిర్మూలన ద్వారా సర్వేషాం ఆస్తిక మహాజనానాం సర్వవిధ సుస్థిరత సిద్ధ్యర్థం విద్యా విత్త వ్యాపార దేశ రక్షణాది రంగేషు సర్వతోముఖ అభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునః వ్యవస్థాపనార్థం సద్భావానాం సత్సంకల్పానాం సత్కార్యాణాంచ సర్వతోముఖ విజయ సిద్ధ్యర్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం అధికారిణాం సైనికానాం కర్షకవణిగాదీనాం ఉపాధ్యాయ వైజ్ఞానిక వైద్యాదీనాంచ సర్వేషాం కుటుంబానాం ఆయురారోగ్య
ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్య ఐశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల సర్వశుభఫల ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర రూపాంతరస్య రూపాంతరస్య శ్రీమతు శ్రీమతు వెంకటేశ్వర వెంకటేశ్వర పరబ్రహ్మణః పరబ్రహ్మణః శ్రీమతు శ్రీమతు ఆంజనేయస్య చ ఆంజనేయస్య చ పరిపూర్ణ పరిపూర్ణ అనుగ్రహ అనుగ్రహ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీమతు శ్రీమతు వాల్మీకి వాల్మీకి రామాయణ రామాయణ అంతర్గతే అంతర్గతే సుందరకాండే సుందరకాండే యథాశక్తి యథాశక్తి పంచదశ సర్గ పంచదశ సర్గ లోకపారాయణం శ్లోకపారాయణం శ్రీ శ్రీ ధన్వంతరి ధన్వంతరి మంత్రపారాయణం మంత్రపారాయణం తథా తథా శ్రీ శ్రీ దయాశతక దయాశతక లోకపారాయణం చ శ్లోకపారాయణం చ అన్యోన్య అన్యోన్య సాహాయ్యేన సాహాయ్యేన ఆచార్యముఖేన ఆచార్యముఖేన కరిష్యామహే కరిష్యామహే శ్రీరామ ప్రార్థనా శ్రీరామ ప్రార్థన రామాయ రామాయ రామభద్రాయ రామభద్రాయ రామచంద్రాయ రామచంద్రాయ వేధసే వేధసే రఘునాథాయ రఘునాథాయ నాథాయ నాథాయ సీతాయాః సీతాయాః పతయే నమః పతయే నమః శ్రీ ఆంజనేయ ప్రార్థనా శ్రీ ఆంజనేయ ప్రార్థన గోష్పదీకృత గోష్పదీకృత వారాసిం వారాసిం మశకీకృత మశకీకృత రాక్షసం రాక్షసం రామాయణ రామాయణ మహామాలా మహామాల రత్నం వందే రత్నం వందే అనిలాత్మజం అనిలాత్మజం శ్రీ వాల్మీకి ప్రార్థనా శ్రీ వాల్మీకి ప్రార్థన పూజంతం పూజంతం రామ రామేతి రామ రామేతి మధురం మధురం మధురాక్షరం మధురాక్షరం ఆరుహ్య ఆరుహ్య కవితాశాఖాం కవితాశాఖాం వందే వందే వాల్మీకి కోకిలం వాల్మీకి కోకిలం శ్రీ హనుమతే నమః శ్రీ హనుమతే నమః అథ సుందరకాండే సుందరకాండే పంచదశ సర్గః పంచదశ సర్గః తాం సమీక్ష్య విశాలాక్షీం రాజపుత్రీం అనిందితాం తర్కయామాస సీతేతి కారణైః ఉపపాదిభిః. విశాలమైనటువంటి నేత్రములతో విరాజిల్లుతూ ఉండేటువంటి విదేహ రాజపుత్రిని శింసుపావృక్షంపై కూర్చున్నటువంటి మన ఆంజనేయ స్వామి వారు దర్శించి చాలా యుక్తములైనటువంటి ఆలోచనలతో ఆమె సీతమ్మ వారు అనేటువంటి విషయాన్ని నిర్ధారించుకుంటూ ఉన్నారు. ఎటువంటి దివ్యమైనటువంటి సన్నివేశం! అమ్మవారిని చక్కగా మన ఆంజనేయ స్వామి వారు దర్శించి ఆమెయే సీత అని నిర్ధారించుకుంటూ ఉన్నారు. సుందరకాండలో పరమ పవిత్రమైనటువంటి సన్నివేశం. అందులోనూ ఈ పురట్టాసి మాసం శ్రీకారం చుట్టుకున్నటువంటి వేళ సకల సంపదలకు అధీశ్వరి అయినటువంటి ఆ తల్లి యొక్క దర్శనం మనకు మనోజ్ఞంగా జరుగుతూ ఉన్నది. ప్రపద్యేతం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ ఇక్షుసారస్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయతం. చెరుకు రసం ప్రవహించి ఒక చోట గడ్డగడితే అది చక్కెరగా ఎలా మారుతోందో శ్రీనివాస స్వామి దయ ప్రవహించింది, అది ఒక చోట ఘనీభవించింది. అదే ఈ వెంకటాచలము అని చెప్పి వేదాంత దేశికులు ప్రతిపాదనం చేశారు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రావతంసంలో ధర్మతత్వజ్ఞులు ఏది ధర్మశాస్త్రం అంటూ ఉంటారో, అధ్యాత్మ విధులు ఏది అధ్యాత్మ శాస్త్రం అంటూ ఉన్నారో, యోగ విధులు అందరూ కూడా ఏది
యోగీశ్వరుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు ఉండేటువంటి దివ్యమైనటువంటి ఆవిష్కారాత్మకమైనటువంటి దివ్య గ్రంథం అని చెప్పి కీర్తిస్తూ ఉన్నారో, నీతి విచక్షణులైనటువంటి వారు నీతి శాస్త్రం ఇది అని చెప్పి చెప్తూ ఉన్నారో, అటువంటి శ్రీమద్ రామాయణంలో శిరోభూషణం వంటి సుందరకాండలో ఉండేటువంటి అమ్మవారి యొక్క తత్వాన్ని మహత్వాన్ని ఆంజనేయ స్వామి వారు ఆచార్యుడై మనకు చూపిస్తూ ఉంటే మనం గ్రహిస్తూ ఉన్నాం. ఎటువంటి కొండ ఇది! ఈ కొండ యొక్క పవిత్రతను తెలిసే భగవద్ రామానుజులు, వ్యాసరాయలు వీరందరూ కూడా కాళ్లతో కాకుండా మోకాళ్లతో నడిచి వచ్చారు. ఇప్పటికీ ఆదర్శంగా కొంతమంది మహాత్ములైనటువంటి ఉద్యోగులు అలా నడిచి వస్తూ ఉన్నారు తిరుమల క్షేత్రానికి. అలా దారిదీపమై చూపించినటువంటి ఆచార్యులకు ఆవిర్భావ క్షేత్రం ఈ వెంకటాచలం. బ్రహ్మోత్సవాలలో గరుడ గంభము వద్ద ఉండేటువంటి ముద్గలాన్నం ఏదైతే ఉందో, ఆ పెసర పులగాన్ని తింటే పుట్టు గొడ్రాండ్రు కూడా బిడ్డలను పొందుతారు. అన్నమాచార్యుల వారు అలా ప్రభవించినటువంటి వారే ఆ లక్కమాంబకు. అలాగే వేదాంత దేశికులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఘంటావతారం ఆయన. విత్రాసని విబుధ వైరి వరూధిని నాం పద్మాసనేన పరిచార విధౌ ప్రయుక్త ఉత్ప్రేక్షతే బుధజనై ఉపపత్తి భూమ్న ఘంటాహరే సమజనిష్ట యదాత్మనేతి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవళంలో 2 గంటలు మోగుతూ ఉంటాయి. ఒకటేమో పద్మాసనుడైనటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మగారు ఆ నివేదనలప్పుడు మోగించేటువంటిది. ఇంకొక గంట శత్రు హృదయ విదారకమైనటువంటి నారాయణ గంట. ఎవరు ఈ వేదాంత దేశకులు ఘంటావతారం అంటున్నారే, ఏ ఘంట స్వరూపం ఈయన అని పండితులు చర్చించుకుంటూ ఉంటారు. అంటే ఏది అజ్ఞానమో దాన్ని చెప్పేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. అటువంటి వారి గుండెలలో గుబులు పుట్టించేటువంటి నారాయణ ఘంట, లేకపోతే భాగవతోత్తములకు ధర్మదీక్షని పెంపొందింపజేసేటువంటి పద్మాసన్ యొక్క పరిచారములో ఘంట. అటువంటి వారు ఆవిర్భవించినటువంటి దివ్యక్షేత్రము ఈ తిరుమల. అంతేకాదు, దశరథ మహారాజు అపుత్రకుడై ఆయన ఎంతో వ్యధ చెందుతూ ఉంటే మహాత్ములైనటువంటి వారు వెంకటాచలానికి వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానము చేయమని బోధిస్తే, అప్పుడు ఈ స్వామి పుష్కరిణిలో దశరథ మహారాజు వచ్చి స్నానము చేస్తే అప్పుడు ఆయన 4 స్తోత్రములతో శ్రీ మహావిష్ణువుని స్తుతించాలి అని గొప్ప సంకల్పము కలిగితే మహావిష్ణువు ప్రత్యక్షమై, అయ్యా నేను 4 రూపములలో నేను నీకు పుత్రుడిగా పుడతాను. శ్రీ మహావిష్ణువే రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు అనేటువంటి క్రమంతో ఆ పాయసాన్నము ద్వారా ఆయన ఈ లోకంలోకి వచ్చారు. అటువంటి మహావిష్ణు అవతారములకు మూలమైనటువంటి క్షేత్రము. మనం ఏ శ్రీమద్ సుందరకాండ చెప్పుకుంటూ ఉన్నామో ఆ సుందరకాండ చెప్పుకునేందుకు మనకు వెనుబలమైనటువంటి ఆంజనేయ స్వామి వారు ప్రభవించినటువంటి దివ్యక్షేత్రము. అంజనాచ తపః కృత్వా హనుమంతం అజీజనత్. పరమ దీక్షతో స్వామి పుష్కరిణీ జలాల్లో స్నానం చేసి ఆదివరాహస్వామికి ఆవిడ మృక్కులిచ్చుకుని అక్కడి నుంచి వెళ్ళి ఆకాశగంగా సరోవరం దగ్గర కూర్చుని శ్రద్ధగా ఆమె తపస్సు చేస్తే వాయుదేవుని యొక్క అనుగ్రహంతో పుట్టినటువంటి వాడు ఆ కేసరికి అంజనకు ప్రభవించినటువంటి మన ఆంజనేయ స్వామి వారు. కనుక మహాత్ములైనటువంటి వారికి జనిభూమి బ్రహ్మోత్సవములతో పులకిస్తూ ఉన్నది. అటువంటి దివ్యక్షేత్రంలో అమ్మవారి యొక్క వైభవమును ఆంజనేయ స్వామి వారి ద్వారా మనం దర్శిస్తూ ఉన్నాం. అటువంటి అమ్మవారు ఎలాంటిది? సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. సమస్తమైనటువంటి ఈ జగత్తుకు కూడా ఆమె తల్లి. అంటే ఆమెను ప్రత్యేకంగా ఎందుకు చెప్తూ ఉన్నాము అని అంటే, జన్మ లేనటువంటి నిత్యసూరులు ఉన్నారు, అనంతుడు, గరుడు, వీళ్ళంతా కూడా ఇటువంటి వారికి మాతృస్థానీయ ఆ తల్లి అన్నమాట. అటువంటి కల్పవల్లిని మనం చెప్పుకుంటూ ఉన్నాం. తల్లి అయినప్పుడు స్తన్యం ఇస్తుంది కదా, అది సహజ లక్షణమే కదా. మళ్ళీ చైతన్య స్తన్యదాయిని అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అని అంటే, మరి కృష్ణ పరమాత్మ అంతటి వాడు తల్లిపాలు తాగలేకపోయాడు కదండి, దేవకీ గర్భంలో ఆయన ఉద్భవించిన. కనుక చైతన్యం అనేటువంటి స్తన్యాన్ని మనం తాగగలుగుతున్నాం అనేటువంటి మన అదృష్టం భగవంతుడి యొక్క అదృష్టం కన్నా మిన్నా అని చెప్పి భాగవతోత్తములే మనం చెప్పుకోవచ్చు. చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య.
అదేమిటండి, శ్రీనివాసుడు నిఖిల జగత్తుకు కూడా భాగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు, ఆది మధ్యాంతరహితుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష వరదుడు. ఆయనకి అమ్మవారు ఏమి శ్రేయస్సిస్తోంది అని అంటే, స్వామివారు ఎప్పుడూ కూడా కర్మఫలములకు అనుగుణంగా ఫలాన్ని ఇచ్చేటువంటి లక్షణాన్ని కలిగినటువంటి వాడు. అయితే అమ్మవారు ఊరుకోదు. మత్ప్రాప్తిం ప్రతి జంతూనాం సంసారే పతతాం అధః లక్ష్మీ పురుషకారత్వే. నా కోసం వచ్చేటువంటి వాళ్ళకి ఓ నారద మహర్షి, అమ్మవారు ఏం చేస్తుందో తెలుసా, వాళ్ళకి నేను ఫలాన్ని ఇస్తూ ఉంటే, ఏమిటి కూలి చేసినటువంటి వాడికి యజమాని ఇచ్చినట్టుగా అంతే లెక్క చూసి ఇస్తావా, ఇదేం బాలేదయ్యా, ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వు, నీ పుత్రులుగా భావించి ఇవ్వు అని చెప్పి సిఫారసు చేసేటువంటి మహా హృదయ కలిగినటువంటి అమృత స్వరూపిణి అమ్మవారు. కనుక అలా స్వామివారు ఇస్తూ ఉంటే ఆయనకి ఏమని పేరు వచ్చిందిట, అభిమదాధిక దానరసికుడు, అంటే కోరిన దానికన్నా ఎక్కువ ఇచ్చేటువంటి మహాత్ముడు అనేటువంటి పేరు స్వామివారికి వచ్చింది. 4 భుజాలతో చతుర్నాం పురుషార్థానాం దాతాదేవశ్చతుర్భుజ, చేతులు 4 వాడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు కోరిన దానికన్నా ఎక్కువగా ఇచ్చేస్తున్నాడు అని చెప్పి చెప్పుకుంటున్నారే. చెప్పుకోవడానికి కారణమైనటువంటి సిఫారసు చేసేటువంటిది అమ్మవారు. కనుక స్వామివారి కీర్తికి కావలసినటువంటి యోగ్యతను స్వామివారికే ఇచ్చింది కాబట్టి శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. మరి అమ్మవారి స్వరూపాన్ని దర్శించాలి కదండి. ఆవిడ ఎలా ఉంటుంది, దేవతల వలె రూపము కలిగింది కాబట్టి దేవకి అంటున్నారు కదా. అలా కరుణకి ఒక రూపమును చూడాలి అంటే అమ్మవారిని చూడండి. కరుణామివ రూపిణి, అటువంటి కరుణా స్వరూపిణిని ఆంజనేయ స్వామి వారు తాం సమీక్ష్య, బాగా సమీక్షించి ఈమె అమ్మవారు అని చెప్పి తెలుసుకుంటూ ఉన్నారు. మనం కూడా తెలుసుకోవాలి అటువంటి అమ్మవారిని. అలా తెలియజేసేటువంటి ఆ శ్లోకరత్నాన్ని, వాల్మీకి అక్షర తపస్సును మనం అత్యద్భుతంగా ఆచార్య ముఖతః పారాయణం చేసుకుందాం. తాం సమీక్ష్య విశాలాక్షీం రాజపుత్రీం అనిందితాం తర్కయామాస సీతేతి కారణైః ఉపపాదిభిః తాం సమీక్ష్య విశాలాక్షీం రాజపుత్రీం అనిందితాం తర్కయామాస సీతేతి కారణైః ఉపపాదిభిః వైదేహ్యాయాని చాంగేషు తదా రామః అన్వకీర్తయేత్ తాని ఆభరణ జాలాని గాత్రశోభీని అలక్షయత్. ఏమి అద్భుతం చూడండి. రామచంద్ర ప్రభు సీతమ్మ వారి యొక్క అంగముల యందు ఏ ఆభరణములు ఉంటాయి అని చెప్పారో ఆ ఆభరణములను ఆంజనేయ స్వామి వారు దర్శిస్తూ ఉన్నారు. ఎంతటి జ్ఞాపక శక్తి, ఎంతటి విచక్షణ అనేటువంటివి ఆంజనేయ స్వామి వారి యందు ఉన్నాయో మనం దర్శించాలి. ఎందుకంటే నగల మూటలో ఏవి అమ్మవారి పైన లేవో, మరి ఏ ఆభరణములు అమ్మవారిపై ఉంటాయో దాన్ని చెప్పవలసినటువంటి వారు ఎవరు? లక్ష్మణస్వామి. నేను చెప్పలేను. నిత్యం పాదాభివందనాత్, అమ్మవారి యొక్క పాదనూపురములను మాత్రమే నేను దర్శించాను కనుక అటువంటి అభివందనం చేసినప్పుడు ఏవైతే దర్శించానో వాటిని మాత్రం చెప్తాను అని లక్ష్మణస్వామి చెప్పేశారు. మిగతావి గుర్తు తెచ్చుకుని కన్నీళ్ల పర్యంతం అవుతూ ఉండి రామచంద్ర ప్రభు ఆంజనేయ స్వామి వారికి ఇతర వానరులకి చెప్పారు. చెప్పిన తర్వాత ఎంతో ప్రయాణం చేశాడు, ఎంతో మనస్సు ఉద్విగ్నమైంది. అయినప్పటికీ కూడా గుర్తు తెచ్చుకుని ఆ ఆభరణములన్నీ కూడా ఇదిగో ఇవి ఉన్నాయి. స్త్రీల యందు కొన్ని ఆభరణములు విశేష సమయంలో ధరించేటువంటివి ఉంటాయి. వాటిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టనటువంటి దీక్షతోనే అమ్మవారు నారచీరలు ధరించినప్పుడు వాటిని తీసుకొచ్చింది. అయితే సాత్వికమైనటువంటి భావంతో కొన్ని ఆభరణములు పతి పక్కన ఉండనప్పుడు ఉంచుకోదగినటువంటివి ఉంచుకోదగనటువంటి వాటిని జార విడిచేసింది. అప్పుడు అవి కూడా ఒక అభిజ్ఞానంగా ఉండాలి అనేటువంటి దృష్టితో ఆ ఆభరణములు బట్టి ఇక ఉండేటువంటి ఆభరణములు ఏమిటో ఆయన సమీక్షించుకుంటున్నారు. స్త్రీలు ఎప్పుడూ కూడా ముత్యములు, పగడములు, బంగారము ఇవన్నీ కూడా ద్వాదశాభరణములతో పాటుగా స్వీకరించినప్పుడు వాటిని ఉంచుకునేటువంటి దీక్షలో ఎప్పుడూ ఉంటారు.
అందుకే వారికి పక్షవాతాది వ్యాధులు రావు, గుండెపోటు వంటి వ్యాధి రాదు. ఆభరణ ధారణ అనేటువంటిది కేవలము అలంకారములు, సౌభాగ్యము, సౌందర్యము, ప్రదర్శనలకు కోసం కాదు. భారతీయ చిరంతన సంప్రదాయంలో కాళీ పురాణం, స్కాంద పురాణంలో విశేష ఆభరణ ధారణా ప్రయోజనం అనేటువంటి ఆ యొక్క సమీక్ష చేసినటువంటి సమయాల్లో మహర్షులు ఏం చెప్పారు అని అంటే, ఈ ఆభరణములు ధరించండి, ఇవి ఆరోగ్యం కోసం, అనుష్ఠాన విధులకు ఇవి ఉపయోగించడం కోసం అని చెప్పి పరమ ప్రయోజనాలని చెప్పారు. ఈరోజు అటువంటి సంస్కృతి నశిస్తోంది. మళ్ళీ వాటిని పెట్టుకోవాలనేటువంటి సంకల్ప దీక్ష కలగాలి. ముఖ్యంగా ఈ అనామికకి మనం అంగుళీయకం పెట్టుకుంటాం, అంటే అది లేనటువంటి సమయంలో దర్భ పెట్టుకోవచ్చు. లేకపోతే శ్మశానములో ఉండి జలపానం చేస్తే ఎంత పాపమో అంత పాపం వస్తుంది. అయితే సువర్ణాభరణం ధరించమన్నారు, ఆ పాప పరిహారం కోసమేనా అంటే అంతేకాదండి. ఇక్కడ ధరించడం వల్ల ఇక్కడి నుంచి ఏ వేలుకు లేనటువంటి శక్తి అనామికకు ఉంటుంది. ఇక్కడి నుంచి హృదయము వరకు కూడా ఆ రక్తనాళములు ప్రసరించి గుండెపోటు రాకుండా చేస్తాయి. ఇలా సంప్రదాయాభరణములు ధరించినటువంటి వారికి అలంకరణ ప్రయోజనం భౌతికంగా ఉంటుంది, కానీ వాటి వల్ల విశేషమైనటువంటి భౌతిక ప్రయోజనాలతో పాటు ఆది భౌతిక ప్రయోజనములు కూడా ఉన్నాయి అని పెద్దలు చెప్పారు. కనుక అలాంటి ఆభరణములు అన్నీ కూడా ఎలా ఉంటాయో అమ్మవారి యందు, ఎందుకంటే పురుష ఆభరణములు వేరు, స్త్రీ ఆభరణములు వేరు. ఇవన్నీ వేదాంగ కోవిదుడైనటువంటి హనుమదాదులకు తెలియకపోవచ్చు. అందుకని రామచంద్ర ప్రభు ఉపదేశం చేశారు. ఆ ఉపదేశం ఎక్కడ స్మరించాలో అక్కడ స్మరించుకుంటూ ఆంజనేయ స్వామి వారు సమీక్షించుకుంటూ ఉన్నారు. అటువంటి అద్భుత శ్లోకరత్నాన్ని మనం శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. వైదేహ్యాః యాని చాంగేషు తదా రామః అన్వకీర్తయతు తాన్యాభరణ జాలాని శాఖాశోభీని అలక్షయతు వైదేహ్యాః యాని చాంగేషు తదా రామః అన్వకీర్తయతు తాన్యాభరణ జాలాని శాఖాశోభీని అలక్షయతు. సుకృతౌ కర్ణవేష్టౌ చ స్వదంష్ట్రౌ చ సుసంస్థితౌ మణి విద్రుమ చిత్రాణి హస్తే శ్వాభరణాని చ. ఆ అమ్మవారి యొక్క ఆభరణములలో విశేషించి ఏవి స్పష్టంగా ఆంజనేయ స్వామి వారు దర్శిస్తూ ఉన్నారు అని అంటే, మణులతో అలాగే దివ్యమైనటువంటి పగడములతో పొదిగినటువంటి హస్తాభరణములను, భుజకీర్తులను శ్రద్ధగా ఆయన వీక్షిస్తూ ఉన్నారు. అలాగే ఆ ముంజేతి ఆభరణములతో పాటు ఆయన విశేషంగా ఆమె ముఖమండలంపై ఉండేటువంటి కర్ణాభరణములను, అలాగే స్వదంష్ట్రములు అని చెప్పబడేటువంటి చెవి వెనక తేలుకొండి ఆభరణములు అంటున్నారు ఆధునిక కాలంలో, వాటిని కూడా ఆయన విశేషంగా వీక్షించారు. అంటే చెవి అపశబ్దములు వినకుండా ఉండటానికి ఈ స్వదంష్ట్రాభరణములు ధరిస్తారు అని చెప్పారు. శ్వదంష్ట్రము అంటే శ్వ అంటే కుక్క, కుక్క దంతముల్లో ఉండేటువంటి ఆభరణములు అని అనుకోకూడదు. అవి ఇలా ఉమ్మెత్తకాయలు అవి ఉంటాయి కదా, తేలుకొండి కాయలు అంటారు, వాటిల్లాగే పల్లేరు కాయల్లా ఉంటాయి. అవి చెవి వెనకాలకి ఇలా వచ్చి ఉంటాయన్నమాట. అవి ముళ్ళలాగా పైకి ప్రసరించబడినటువంటి సువర్ణకాంతులతో ఉండేటువంటి వాటిని స్త్రీలు ధరించడం వల్ల అమంగళకరమైనటువంటి శబ్దములను వాళ్ళు ఎప్పుడూ వినరు. అలాగే చెవులుకుండేటువంటి కుండలముల యొక్క ప్రయోజనం ఎంతటిదో తెలుసు. వాటి వల్ల మహా ఆరోగ్యం సిద్ధిస్తుంది. మామూలుగా చెవులు కుట్టడం అనేటువంటిది చాలా అనాగరికం. పసిపిల్లలకు కుడతారు, ఆ పిల్లలకి పాపం జ్వరం వస్తుంది అని. పాశ్చాత్యులు దీన్ని పరిశోధించి మనకి చెప్తే అప్పుడు మనకి తెలిసింది. అదండి మన భారతీయ సంస్కృతిలో ఉండే గొప్పతనాన్ని ఆధునిక పాశ్చాత్యులు, అయ్యా ఇది నిజమే, ఆరోగ్యపరంగా చాలా గొప్పది, చిన్నపిల్లలకి ఎవరికైతే ఈ చెవులు కుట్టడం చేస్తారో వాళ్ళకి కొంత జ్వరం వస్తుంది, ఆ జ్వరం వచ్చినా కూడా అలా కుట్టబడినటువంటి అక్కడ ఉండేటువంటి అంగముల యొక్క స్ఖాళిత్యము చేత ఏర్పడేటువంటి శక్తి తదనంతర కాలంలో వాళ్ళకి బాగా రోగ నిరోధక శక్తిని పెంచుతోంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. అప్పుడు మనకి తెలిసింది మన సంప్రదాయంలో ఉండేటువంటి గొప్పతనం. ఇప్పుడు అమ్మవారి ఆభరణములు
ఆవిడ కృషించి ఉన్నది. ఉపవాసరతాదీనా అని చెప్పారు కదా. కాబట్టి ఆవిడ ఉపవాసముల చేత కొంత కృషించి ఉంది కనుక ఈ ముంజేతి ఆభరణములు, ఈ భుజకీర్తులు ఇవి కొంచెంగా జారాయి. ఈ జారటం వల్ల అక్కడ ఆభరణముల చేత పడినటువంటి ముద్రలను కూడా హనుమ దర్శించారు. అంటే అమ్మవారు కృషించడం వల్ల, అవి జారటం వల్ల అక్కడ వచ్చినటువంటి ఆ ముద్రలు పాలిపోయింది. ఎంత సుకుమారవతికి ఎంత కష్టం వచ్చింది అని చెప్తున్నారు. బాహిరంగా ఏదో కాస్త అలంకార శాస్త్రం చదువుకున్నటువంటి వాళ్ళకి ఈ అక్షర రమ్యత కూడా చాలా ఆదరంగా ఉంటుంది. శృంగారే విప్రలంభాఖ్యే కరుణే చ ప్రకర్షవత్ మాధుర్యమాద్రతాం యాతి యతస్తత్రాధికం మనః అన్నారు. శృంగారం విశేషించి విప్రలంభ శృంగారం, అభిలాష, ఈర్ష్య, విరహం, శోకం, ప్రవాసం ఇత్యాదులతో ఉండేటువంటి ఆ శృంగారంలో చెప్పేప్పుడు చాలా సుకుమారమైన శబ్దాలు ఇవ్వాలి. అంతేకాకుండా కరుణేచ ప్రకర్షవత్, కరుణరసాత్మకమైనటువంటి సన్నివేశాల్లో అంటే హనుమంతుడు చాలా ఉత్సాహవంతుడు, చాలా వీరత్వంతో ఆయన లంకాయాత్ర చేశారు కనుక ఇక్కడ ప్రధానమైన రసం ఒకటి. కానీ కరుణ రసం కూడా చిక్కుళ్ళుతో ఉంటుంది. ప్రధాన రసంతో ఆనుషంగికంగా కొన్ని రసానుభూతులు మనకు కలుగుతూ ఉంటాయి. ఇదంతా రస సిద్ధాంతంలో మనం దర్శించేటువంటివి. పరబ్రహ్మమును చూపించేటప్పుడు ఈ రసములలో ఉండేటువంటి తత్వము మహత్వాన్ని కూడా మనం ఆస్వాదించాలి. అమ్మవారు అటువంటి విషాదమైనటువంటి సన్నివేశంలో ఉన్నది. రాముడి నుంచి నేను వెడివడ్డానే అనేటువంటి బాధ, రాక్షసుల మధ్యలో ఉన్నానే అనేటువంటి బాధ, అన్నిటికీ మించి తాను ఉన్నటువంటిది ఎటువంటి సిగ్గుచేటు పరిస్థితులు అనేటువంటిది హృదయంలో అకీర్తి వల్ల వచ్చేటువంటి బాధ. ఇటువంటి బాధలను అన్నిటినీ కూడా ముందు ఉపమానాల్లో సకల శాస్త్రజ్ఞుడైనటువంటి మన ఆంజనేయ స్వామి వారు చాలా అద్భుతంగా శాస్త్రవిహితంగా చెప్పారు. అటువంటి సన్నివేశంలో అమ్మవారి యొక్క స్వరూపాన్ని దర్శిస్తూ ఆభరణములు జారడం అనేటువంటిది ఏదైతే ఉందో పతివ్రతా స్త్రీలకు ఎప్పుడు జరిగిందో అప్పుడు ఆ ప్రదేశంలో ఒక హాని వస్తుంది అనేటువంటి ఒక ఆదిభౌతికమైనటువంటి కారణాన్ని కూడా చెప్పినటువంటి శ్లోకరత్నం ఇది. దీన్ని శ్రద్ధగా మనం పారాయణం చేసుకుందాం. సుకృతౌ సుకృతౌ కర్ణవేష్టౌ చ కర్ణవేష్టౌ చ శ్వదంష్ట్రౌ చ స్వదంశ్రౌ చ సుసంస్థితౌ సుసంస్థితౌ మణివిద్రుమ మణివిద్రుమ చిత్రాణి చిత్రాణి హస్తేషు హస్తేషు ఆభరణాని చ ఆభరణాని చ సుకృతౌ సుకృతౌ కర్ణవేష్టౌ చ కర్ణవేష్టౌ చ స్వదంష్ట్రౌ చ స్వదంశ్రౌ చ సుసంస్థితౌ సుసంస్థితౌ మణివిద్రుమ మణివిద్రుమ చిత్రాణి చిత్రాణి హస్తేషు హస్తేషు ఆభరణాని చ ఆభరణాని చ శ్యామాని చిరయుక్తత్వాత్ తథా సంస్థానవంతి చ తాన్యేవ ఏతాని మన్యేహం యాని రామః అన్వకీర్తయేత్. రామచంద్ర ప్రభువు చెప్పినప్పుడు అయ్యా ఇవి మా అయోధ్య నగర దేవతల యొక్క శక్తి చేత మంత్రింపబడినటువంటివి, ఇవి చాలా కాంతిమంతమై ఉంటాయి అని చెప్పారు. కానీ అటువంటి స్వచ్ఛమైనటువంటి బంగారం కూడా చాలా కాలం పాటు ఆమె ధరించి వాటిని ఎటువంటి సంస్కరణ చేయకపోవటం వల్ల, అంటే వాటిని శుభ్రపరుచుకోవటం అనేటువంటిది జరగకపోవటం వల్ల కొంత అవి మలినంగా ఉన్నాయి. కానీ అవి జారి ఆ ముద్రలను ప్రదర్శిస్తూ ఉన్నాయి కనుక ఈమె సీతమ్మయే. అటువంటి రామచంద్ర ప్రభువు చెప్పినటువంటి ఆభరణములు ధరించి ఉన్నది అని చెప్పారు. ఏమిటో పతి లేనప్పుడు ఇటువంటి ఆభరణములు ధరించినటువంటి సీతమ్మ వారి యందు హనుమ ధర్మాత్ముడు కదా, అలా దర్శించి వాటిని స్మరించి మనకి ఎరుకపరచవచ్చా అంటే ఆభరణములను ఎప్పుడు పడితే అప్పుడు తీసేటువంటివి కావు. మంగళసూత్రాదులు కానీ, ముక్కెర కానీ, తలపై ఉండేటువంటి చూడామణి కానీ ఇవి ఎప్పుడూ కూడా స్త్రీలు అలా ఉంచుకోవాలి. అవసరమైనప్పుడు తప్పించి వాటిని, అంటే కొన్ని విశేష సమయములు సంప్రదాయ గ్రంథాలు చెప్తాయి, అనాచార సమయములు, అప్పుడు మాత్రం వాటిని తొలగించుకుని లేదా వాటికి ఏదన్నా కూడా కొంత క్షతి కలిగితే వాటిని మరమ్మత్తు చేయడానికి తీయాలి తప్పించి ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదు. అందుకే మహానుభావుడు పాండురంగ మహాత్మ్యకర్త కూడా చెప్తాడు, ఆ నిగమ శర్మ వాడు ఊరికే, నిగమం అంటే వేదం, వేదములు ధరించినటువంటి వాడు అనేటువంటి పేరు పెట్టుకున్నాడు కానీ నేతి బీరకాయలు నెయ్యిలా వాళ్ళు అవి ఉండవు.
వాళ్ళ అక్కగారు వాడు ఎన్నో ఆభరణాలు పట్టుకుపోయినా కూడా ఆవిడ బాధపడలేట, కానీ ముక్కికి ఉండేటువంటి ముక్కెర పట్టుకుపోతే మాత్రం ఆవిడ బాధపడింది. ఏమిటండి ఓ నాసికాభరణానికి ఆవిడ అంతగా రోధించడం అని కొంతమంది అన్నారు. కాదండి, ఆ ముఖశోభ కోసం కాదు, అదేదో అత్తింటి వారు చేశారనేటువంటి దానికోసం కాదు, భర్త పోయినప్పుడు మాత్రమే తొలగించవలసినటువంటి దాన్ని నేను భర్త ఉండగానే పోగొట్టుకున్నానే, ఎంతటి అరిష్టము నాకు ప్రాప్తించింది, మనస్సుకు ఎంత కష్టం కలిగింది అని రోధించింది. కనుక హనుమ ఇప్పుడు దర్శించడంలో స్త్రీ ఏవైతే శాశ్వతంగా ఉంచుకోవలసినటువంటివి ఆమె యందు ఉన్నాయో వాటిని ఎరుకపరుస్తూ వాటిని ధరించినటువంటి అమ్మవారి యొక్క నారీరత్నం యొక్క మహత్వాన్ని మనకు ఎరుకుపరుస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా స్త్రీ వర్ణనని అమ్మవారి వర్ణనగానే భావించటం మన భారతీయమైనటువంటి సంప్రదాయం. ఒక్క మాట మాత్రం చెప్తాను, మంత్రశాస్త్ర రహస్యములతో కూడినటువంటిది కూడా ఈ సుందరకాండ, అనుమానం ఏమీ లేదు. విశేషించి ఈ 15వ సర్గ, అలాగే ఉత్తరదహ మనకు వస్తుంది సుందరకాండలో బ్రహ్మాస్త్రం అనేటువంటిదే ఆ హనుమ నుంచి విడిపడటం. ఈ 2 సర్గలు నిరంతరం పారాయణం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ దర్శించడం వల్ల ఈ 15వ సర్గ జ్ఞానాన్ని హృదయంలో పదిలపరుచుకుంటే మనకు ఏది తెలుసుకోవాలో నిరంతరం దాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం వస్తుంది. బ్రహ్మాస్త్రం నుంచి విడిపడటం ఎందుకు అనంటే లోకంలో అనేకమైనటువంటి కలుషితమైనటువంటి శక్తులు మానవుడి యొక్క మనస్సుని ప్రచోదితం చేస్తూ ఉంటాయి అధర్మ మార్గం వైపు. వాటి నుంచి పరిరక్షిస్తుంది ఆ సర్గ 48వది. కనుక ఈ రెండింటినీ కూడా భాగవతోత్తములు ఎప్పుడు విడిచిపెట్టరు. అసలు సుందరకాండనే విడిచిపెట్టకూడదు. ఏ ఒక్క శ్లోకమో చాలు మనని తరింపజేయటానికి. అటువంటి అక్షర పంక్తులతో కూడినటువంటి గొప్ప గ్రంథములో ఇప్పుడు ఎంత అద్భుతమైనటువంటి అమ్మవారి సదాభరణముల్లో ఉండేటువంటి మహత్తత్వాన్ని మనకి ప్రతిపాదన చేస్తూ ఉన్నారు హనుమ. అటువంటి శ్లోకరత్నాన్ని శ్రద్ధగా మనం పారాయణం చేసుకుందాం. శ్యామాని చిరయుక్తత్వాత్ తథా సంస్థానవంతి చ తాన్యేవైతాని మన్యేహం యాని రామః అన్వకీర్తయతు శ్యామాని చిరయుక్తత్వాత్ తథా సంస్థానవంతి చ తాన్యేవ ఏతాని మన్యేహం యాని రామః అన్వకీర్తయతు. తత్ర యాని అవహీనాని తాని అహం నోపలక్షయే యాని అస్యాహ నావహీనాని తాని ఇమాని న సంశయః. ఏవైతే వానరులు పూర్వం ఋష్యమూక పర్వతంపై అమ్మవారు జార విడిచేశారో ఆ ఆభరణములు ఈమె యందు లేకపోవడాన్ని హనుమ గుర్తించారు. ఏ ఆభరణములు ఉన్నాయో అవి ఏ ఏ అంగముల యందు ఉండాలో అవి ఆయా స్థానముల యందే ఉండటాన్ని కూడా హనుమ గుర్తిరిగారు ఈ శ్లోకంలో. కనుక అమ్మవారి యొక్క ఆభరణ ప్రదేశములను దర్శించడం కూడా ఒక మహాభాగ్యము అని చెప్పి మనకి కాళీ పురాణం చెప్తోంది. ఆ ఫలశ్రుతి అంతా కూడా మనం ఇక్కడ తలుచుకోవాలి. అయితే కుండలిని శక్తి జాగృతమయ్యేటువంటి విధానాన్ని కూడా మనకు గుంటూరు శేషేంద్ర శర్మ గారు మహానుభావులు చాలా విస్తారంగా చెప్పారు. ఈ యొక్క అమ్మవారి యొక్క వెనక కనబడినటువంటి జడ ఏదైతే ఉందో అది సుషుమ్నా నాడిని ముందుగా మనకి తెలియజేసింది. అమ్మవారు ఆ యొక్క పరమ మంత్రములకు అధీశ్వరి. ఆంజనేయుడు ఆ మంత్రశాస్త్రములను అన్నిటినీ కూడా తాను గ్రహించి చెప్పినటువంటి ఆచార్యుడు. అటువంటి కుండలిని చక్ర సంక్రమణం అనేటువంటిది మనకి లభించాలి అనంటే దాని యందు పరినిశ్చితమైనటువంటి చిత్తవృత్తి సంతతము ఏర్పడాలి అనంటే ఆ మంత్ర సాధనమునకు మనం పూర్వరంగముగా మనం ఎలా అయితే పారాయణం చేసేప్పుడు అనుసంధాన శ్లోకాలు ఉంటాయో అలాగా కుండలిని శక్తిని జాగృతం చేసుకోవాలనుకునేటువంటి సాధకులు అందరూ కూడా హస్తమునకు అలంకారంగా ఉంచుకోవలసినటువంటి గ్రంథరాజము ఈ సుందరకాండే అని చెప్పారు. ఇక
వైష్ణవ శిరోమణులైనటువంటి మహాత్ములు ఏం చెప్పారంటే, అయ్యా భగవంతుణ్ణి నువ్వు ఎలా ఆశ్రయిస్తావు కనుక నీ దిక్కుమాలినటువంటి ఆ జీవతత్వానికి పరమాత్మని తెలుసుకునేటువంటి సామర్థ్యం మీకున్నదా? లేదు. దీర్ఘ శరణాగతి చేయాలి. అటువంటి శరణాగతిని మీకు అనుగ్రహించేటువంటిది ఈ యొక్క శ్రీమద్ రామాయణంలో సుందరకాండే. రామాయణం గ్రహిస్తే నీకు శరణాగతి అదే సులభంగా అవగతం అవుతుంది. అందులో ఆ దీర్ఘ శరణాగతిని తెలియాలంటే నువ్వు సుందరకాండని ఆచార్యముఖత నువ్వు తెలుసుకోవాలి. హనుమద్ ఉపాసన లేకపోతే నువ్వు దాన్ని తెలుసుకోలేవు. అసలు నీకు ఏది తెలుసుకోవాలో తెలియజేసేది సుందరకాండ, తెలుసుకున్న దాన్ని ఎలా పొందాలో తెలియజేసేటువంటి సుందరకాండ, తెలుసుకున్నటువంటి దాన్ని పొందిన తర్వాత దాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలియజేసేది సుందరకాండ, దాన్ని పొందిన తర్వాత నువ్వు ఎటువంటి స్థితిలో ఉంటావో తెలియజేసేది సుందరకాండ. కనుక దాన్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకండి అని అన్నారు. అటువంటి అద్భుత గ్రంథరాజాన్ని మనం ఆరాధిస్తూ పారాయణం చేసుకుంటున్నాం. శ్రద్ధగా శ్లోకరత్నంలో నిమగ్నం అవుదాం. తత్ర తత్ర యాన్యవహీనాని యాన్యవహీనాని తాన్యహం తాన్యహం నోపలక్షయే నోపలక్షయే యాన్యస్యాః యాన్యస్యాః నావహీనాని నావహీనాని తాని మాని తాని మాని న సంశయః సంశయః తత్ర తత్ర యాన్యవహీనాని యాన్యవహీనాని తాన్యహం తాన్యహం నోపలక్షయే నోపలక్షయే యాన్యస్యాః యాన్యస్యాః నావహీనాని నావహీనాని తాని మాని తాని మాని న సంశయః సంశయః పీతం కనకపట్టాభం స్రస్తం తద్వసనం శుభం ఉత్తరీయం నగాసక్తం తదా దృష్టం ప్లవంగమై. ఋష్యమూక పర్వతంపై అమ్మవారు ఎప్పుడైతే ఆ వస్త్రములో పైనుండేటువంటి ఆ పట్టు ఉత్తరీయాంశకం ఉంది, నారచీర పట్టు అనేటువంటి దాంట్లో ఆ ఉత్తరీయాంశకంలో చుట్టి ఆ నగలను కిందకి ఆమె జార విడిచింది. అవి ఏవైతే ఆ వస్త్రములో బంధింపబడ్డాయో ఆ వస్త్రము యొక్క ఇప్పుడు అమ్మవారు ధరించినటువంటి వస్త్రము యొక్క సాదృశ్యతను హనుమ గుర్తిరిగినటువంటి శ్లోకరత్నం ఇది. అద్భుతం ఏమిటంటే ఆ పైనుంచి అమ్మవారు అంతటి రావణాసురుడు క్రూరంగా తీసుకువెళ్ళిపోతూ ఉంటే ఆ హఠాత్ పరిణామానికి ఆయన చేసినటువంటి దౌష్ట్యానికి ఒక పక్క భయపడిపోతూ మరో పక్క జాగ్రత్తగా నగల మూటలో ఆమె తను ఏ ఆభరణాలను విడిచిపెట్టాలో విచక్షణాధికారంతో వాటిని ఆ అమ్మవారు విడిచిపెడుతూ ఆ వానరుల ముందు విడిచిపెడుతూ కూడా ఆమె వృక్ష శాఖలపై నుంచి కిందకి జారిపడేట్టుగా విరిచింది. అలా విడవకపోయి ఉంటే ఆభరణములన్నీ కూడా సుకుమారమైనటువంటివి, సువర్ణంతో చేయబడ్డ అవన్నీ కూడా పగిలిపోయి ఉంటాయి కదా. ఎలా అయితే భాగవతంలో సుఖముఖ గలితమైనటువంటి ఆ ఫలము అలా బాగా మగ్గినటువంటి మామిడి పండు, అది హఠాత్తుగా మామిడి చెట్టు మించి కింద పడితే బద్దలైపోతుంది అది. కాబట్టి ఏమాత్రం డెస్ట్రాయ్ కాకుండా సుఖముఖ విగళితమైనటువంటి ఆమ్రఫలం ఎలా అయితే వేద కల్పతరు శాఖల మించి జారి 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 కింద ఉండేటువంటి పండుటాకలపై పడిందో అలా అమ్మవారి యొక్క నగల మూట కూడా వచ్చి కింద పడటం వల్ల ఆభరణములు గుర్తెరిగేటువంటి స్థాయిలో ఉన్నది. ఆ వానర వీరులు దాన్ని రామచంద్ర ప్రభువుకు చూపించారు. అప్పుడు ఆ పై వస్త్రం కూడా చెట్టు కొమ్మలకి తగిలి చిరిగిపోయి దాని యొక్క స్థితి తెలియనటువంటి స్థితిలో లేదు, బాగా కిందకు వచ్చింది. కనుక ఆ వస్త్రమును గుర్తెరిగారు, దానిలో భద్రముగా ఉండేటువంటి ఆభరణముల స్థితిని గుర్తెరిగారు. కనుక ఇటువంటి మంగళప్రదమైనటువంటి శ్లోకరత్నాన్ని చదువుకుంటే మనం కూడా భగవద్ ఆరాధనలో మనం ఎటువంటి వైక్లవ్యాన్ని పొందము అనేటువంటి ఫలశ్రుతిని పెద్దలు చెప్పారు. కనుక ఆ శ్లోకరత్నాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. పీతం పీతం కనకపట్టాభం కనకపట్టాభం స్రస్తం స్రస్తం తద్వసనం శుభం తద్వసనం శుభం ఉత్తరీయం ఉత్తరీయం నగాసక్తం నగాసక్తం తదా దృష్టం తదా దృష్టం ప్లవంగమైః ప్లవంగమైః పీతం కనకపట్టాభం కనకపట్టాభం స్రస్తం స్రస్తం తద్వసనం శుభం తద్వసనం శుభం ఉత్తరీయం ఉత్తరీయం నగాసక్తం నగాసక్తం తదా దృష్టం తదా దృష్టం ప్లవంగమైః ప్లవంగమైః భూషణాని చ ముఖ్యాని
దృష్టాని ధరణీతలే అనయైవ అపవిద్ధాని స్వనవంతి మహాంతి చ. సాధ్వీ శిరోమణి, రావణుడనేటువంటి నిశాచరుడు బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఏ ఆభరణముల మూటను జారవిడిచేసిందో అప్పుడుకు ఋష్యమూక పర్వతంపై చర్చలో ఉన్నటువంటి అంగదాది వానర వీరులు ఆ ఆభరణముల యొక్క పతనము ఒక సమాహారంగా జరిగినప్పుడు వాటి శబ్దమును విని వాళ్ళు గ్రహించారు. నిజానికి కంచు మోగినట్లుగా కనకం మోగదు. అమ్మవారు బంగారు హారములను కొంతగా సువర్ణ రజత స్రజామని వెండితో కలిపినటువంటి ఆ బంగారు ఆభరణాలను ఆ తల్లి ధరిస్తుంది. వాటి శబ్దం ఎలా ఉంటుంది? చాలా సుకుమారంగా ఉంటుంది. దాన్ని వినగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వానర వీరులు, ఎందుకండి అంగదుడిని తలుచుకోండి, ఎందుకండి సుగ్రీవుడిని తలుచుకోండి, ఎందుకండి హనుమను తలుచుకోండి అని అంటున్నారంటే ఆ వానర వీరులు శబ్దబ్రహ్మము యొక్క తత్వం ఎరిగినటువంటి వారు. శబ్దబ్రహ్మణి నిష్ణాద పరం బ్రహ్మాధిగచ్చది. అలా సౌకుమార్యమైనటువంటి శబ్దములను వింటేనే అమ్మవారి యొక్క కరకంకణ నిక్వాణాలను వినేటువంటి వేదవ్యాస మహర్షి యొక్క దహరాకాశం వలె చిప్పిల్లేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆనందరస స్థితి పొందటానికి అర్హులవుతారు. కనుక సాధకులైనటువంటి వారు ఈ యొక్క ఆభరణ ధ్వని విన్నటువంటి సన్నివేశాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుంటారు. మనం కూడా సాధకులం గనక వినవలసినటువంటి మంజుల ధ్వానాలను వినాలనేటువంటి కోరిక ఉన్నది. భద్రం కర్ణేభి శృణుయామాన మనం దీక్షతో పఠిస్తాం గనక అలాంటి అదృష్ట విశేషం పొందటం కోసం శ్రద్ధగా శ్లోకరత్నాన్ని పారాయణం చేసుకుందాం. భూషణాని చ భూషణాని చ ముఖ్యాని ముఖ్యాని దృష్టాని దృష్టాని ధరణీతలే ధరణీతలే అనయైవ అనయైవ అపవిద్ధాని అపవిద్ధాని స్వనవంతి స్వనవంతి మహాంతి చ మహాంతి చ భూషణాని చ భూషణాని చ ముఖ్యాని ముఖ్యాని దృష్టాని దృష్టాని ధరణీతలే ధరణీతలే అనయైవ అనయైవ అపవిద్ధాని అపవిద్ధాని స్వనవంతి స్వనవంతి మహాంతి చ మహాంతి చ. ఇదం చిరగృహీతత్వాత్ వసనం క్లిష్టవత్తరం తథాపి నూనం తద్వర్ణం తథా శ్రీమత్ యథా ఇతరత్. ఈమె ధరించినటువంటి నారచీర ప్రస్తుతం ఏ వర్ణములో ఉన్నదో, అయితే అది కొంచెం నారచీర నలిగిపోయి ఉన్నప్పటికీ ఆ వర్ణము ఆనాడు నగల మూటతో లభించినటువంటి ఉత్తరీయము యొక్క వర్ణముతో సమానమై ఉన్నది. దీన్ని గ్రహించారు. అంటే ఆభరణములు, ఆభరణ స్థానములు రామచంద్ర ప్రభు ఎలా చెప్పారో వాటిని గ్రహించారు. ఆ వర్ణమును కూడా గుర్తెరిగారు ఆంజనేయ స్వామి వారు. ఇటువంటి దృష్టి విశేషం మనకి లభించాలి అంటే ఆచార్యుడైనటువంటి హనుమ అనుగ్రహం మనకు కలగాలి. కనుక అటువంటి అద్భుతమైనటువంటి హనుమ యొక్క దీర్ఘ దర్శనం మనకు కూడా లభించాలి అని చెప్పి శింసుపా వృక్షంపై నిలిచి అశోకవనంలో అమ్మవారిని తదేకంగా వీక్షిస్తూ ఉండేటువంటి ఆ తపశ్చక్రవర్తి యొక్క గొప్పతనం మన యందు ప్రతిఫలించాలి అనేటువంటి భక్తిభావ సంభరితమైనటువంటి దృష్టితో శరణాగతిని దీప్తివంతంగా చేసుకుని ఈ శ్లోకరత్నాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. ఇదం ఇదం చిరగృహీతత్వాత్ చిరగృహీతత్వాత్ వసనం వసనం క్లిష్టవత్తరం క్లిష్టవత్తరం తథాపి నూనం తథాపి నూనం తద్వర్ణం తద్వర్ణం తథా శ్రీమతు తథా శ్రీమత్ యథేతరతు యథేతరతు. ఇదం ఇదం చిరగృహీతత్వాత్ చిరగృహీతత్వాత్ వసనం వసనం క్లిష్టవత్తరం క్లిష్టవత్తరం తథాపి నూనం తథాపి నూనం తద్వర్ణం తద్వర్ణం తథా శ్రీమతు తథా శ్రీమత్ యథేతరతు. యథేతరతు. ఈ శ్లోకాలన్నీ అఖండంగా పారాయణ చేసుకుందాం.
తాం సమీక్ష్య तां समीक्ष्य విశాలాక్షీం विशालाक्षीं రాజపుత్రీం राजपुत्रीं అనిందితాం अनिन्दितां కయామాస तर्कयामास సీతేతి सीतेति కారణైః कारणैः ఉపపాదిభిః उपपादिभिः వైదేహ్యాః वैदेह्याः యాని చాంగేషు यानि चाङ्गेषु తదా రామః तदा रामः అన్వకీర్తయతు अन्वकीर्तयत् తాని तानि ఆభరణజాలాని आभरणजालानि శాఖాశోభీని शाखाशोभीनि అలక్షయతు अलक्षयत् సుకృతౌ सुकृतौ కర్ణవేష్టౌ చ कर्णवेष्टौ च స్వదంష్ట్రౌ చ श्वदंष्ट्रौ च సుసంస్థితౌ सुसंस्थितौ మణివిద్రుమ मणिविद्रुम చిత్రాణి चित्राणि హస్తేషు हस्तेषु ఆభరణాని చ आभरणानि च శ్యామాని श्यामानि చిరయుక్తత్వాత్ चिरयुक्तत्वात् తథా तथा సంస్థానవంతి చ संस्थानवन्ति च తాన్యేవ तान्यैव ఏతాని एतानि మన్యేహం मन्येऽहं యాని రామః यानि रामः కీర్తయతు अन्वकीर्तयत् తత్ర तत्र యాన్యవహీనాని यान्यवहीनानि తాన్యహం तान्यहं నోపలక్షయే नोपलक्ष्ये యాన్యస్యాః यान्यस्याः నావహీనాని नावहीनानि తాని మాని तानि मानि న సంశయః न संशयः పీతం पीतं కనకపట్టాభం कनकपट्टाभं స్రస్తం स्रस्तं తద్వసనం శుభం तद्वसनं शुभम् ఉత్తరీయం उत्तरीयं నగాసక్తం नगासक्तं తదా దృష్టం तदा दृष्टं ప్లవంగమైః प्लवङ्गमैः భూషణాని చ भूषणानि च ముఖ్యాని मुख्यानि దృష్టాని दृष्टानि ధరణీతలే धरणीतले అనయైవ अनयैव అపవిద్ధాని अपविद्धानि స్వనవంతి स्वनवन्ति మహాంతి చ महान्ति च ఇదం इदं చిరగృహీతత్వాత్ चिरगृहीतत्वात् వసనం वसनं క్లిష్టవత్తరం निष्ठवत्तरं తథాపి నూనం तथापि नूनं తద్వర్ణం तद्वर्णं తథా శ్రీమతు तथा श्रीमत् యథేతరతు यथेतरत् इति సుందరకాండే सुन्दरकाण्डे పంచదశ సర్గే पञ्चदश सर्गे అష్టౌ శ్లోకాః अष्टौ श्लोकाः శ్రీరామస్తుతిః श्रीरामस्तुतिः ఆపదామపహర్తారం आपदामपहर्तारम् దాతారం సర్వసంపదాం दातारं सर्वसम्पदा లోకాభిరామం శ్రీరామం लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమామ్యహం भूयो भूयो नमाम्यहम् ఫలశ్రుతిః फलश्रुतिः బుద్ధిర్బలం యశోధైర్యం बुद्धिर्बलं यशोधैर्यं నిర్భయత్వమరోగిత निर्भयत्वमरोगिता అజాడ్యం వాక్పటుత్వం చ अजाड्यं वाक्पटुत्वं च హనుమత్స్మరణాద్ భవేత్ हनुमत्स्मरणात् శ్రీ भवेत् హనుమతే నమః श्रीहनुमते नमः అథ ధన్వంతరి ధ్యానం अथ धन्वन्तरिध्यानम् అచ్యుతానంత గోవింద अच्युतानन्त गोविन्द విష్ణు నారాయణామృత विष्णो नारायणामृत రోగాన్మే నాశయాశేషాన్ रोगान्मे नाशयाशेषान् ఆశు ధన్వంతరే హరే आशु धन्वन्तरे हरे ఆరోగ్యం దీర్ఘమాయుష్యం आरोग्यं दीर्घमायुष्यं బలం తేజోధియం శ్రియం बलं तेजोधियं श्रियं స్వభక్తేభ్యః అనుగృహంతం स्वभक्तेभ्यः अनुगृह्णन्तं వందే ధన్వంతరిం హరిం वन्दे धन्वन्तरिं हरिं ధన్వంతరేరిమం శ్లోకం धन्वन्तरेरिमं श्लोकं భక్త్యా నిత్యం పఠంతి యే भक्त्या नित्यं पठन्ति ये అనారోగ్యం న తేషాం స్యాత్ अनारोग्यं न
తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం సుఖం జీవంతి తే చిరం నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే ధన్వంతరయే అమృత కలశహస్తాయ అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ మహావిష్ణవే స్వాహా వాసుదేవాయ విద్మహే వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః తన్నో ధన్వంతరిః ప్రచోదయాతు. ప్రచోదయాత్. ఈ రోజు నుంచి పెరటాసి మాసం ప్రారంభమవుతోంది కనుక శ్రీవారి దయ గురించి మహానుభావులైనటువంటి ఆ పరమ పురుషులైనటువంటి వెంకటనాథార్యుల వారు చక్కటి దయాశతకమని 108 శ్లోకాలు రచించారు. అవన్నీ కూడా క్రమంగా మనం చక్కగా పారాయణ చేసుకుందాం. ఈ రోజున గురువారం గురువుల్ని స్మరించాలి. మొట్టమొదటి గురువు అంటే శంకర భగవత్పాదాచార్యుల వారు, తర్వాత గురువు అంటే విశిష్టాద్వైత మత ప్రవర్తకులైనటువంటి రామానుజాచార్యుల వారు, ఆ తర్వాత ద్వైత మత ప్రవర్తకులైనటువంటి మధ్వాచార్యుల వారు. ఈ త్రిమతములను కూడా అనుసరించి అనేక మంది మహాపురుషులు ఆ వేదాంత తత్వమంతా కూడాను ప్రవర్తింపచేశారు. దాంట్లో భగవద్ రామానుజుల తరువాత విశిష్టాద్వైతంలో అంత ప్రఖ్యాతులైనటువంటి వారు శ్రీ వేదాంత దేశికులు. వీరు శ్రీవారి ఘంటావతారంగా ప్రసిద్ధి చెందారు. వీరు శ్రీవారి దయాగుణాన్ని దయాదేవిగా అభివర్ణిస్తూ 108 శ్లోకాలను దయాశతకం పేరుతో రచించారు. ఇందులో భగవంతుని దయ అనేక విధాలుగా వర్ణింపబడింది. కాబట్టి ఈ పెరటాసి మాసం సందర్భంగా ఈ శ్రీవారి యొక్క దయ ప్రపంచానికి శీఘ్రంగా కలగాలి. ఆ శ్రీవారి యొక్క దయచేత అందుకే మనం అదే ప్రార్థిస్తాం, అయ్యా దయుంచండి, దయతో మాకు ఈ పని చేసి పెట్టండి, దయతో మమ్మల్ని అనుగ్రహించండి అని అంటాం. అటువంటి దయ గురించే ఆ దయ యొక్క వైభవం అంతా కూడా. అందుకనే వారిని శ్రీమద్ వెంకటనాథార్య కవితార్కిక కేసరి వేదాంతాచార్యవర్యోమే సన్నిధత్తాం సదా హృదయ అని ఆ పండితులందరూ కూడా స్మరిస్తూ ఉంటారన్నమాట. అటువంటి దయాశతకం ఇందాక ప్రారంభంలోనే విభీషణ శర్మ గారు దయాశతకంలో ఉండేటువంటి ఆ సారాంశమంతా కూడా పరమాత్మ యొక్క దయ ఎలా ఉంటుంది, అమ్మవారి యొక్క దయ ఎలా ఉంటుంది, అది మూర్తి భవిస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని ప్రస్తావన చేశారు. అటువంటి దయాశతకాన్ని శ్రీవారి యొక్క సమక్షంలో మనం అందరం కూడా ప్రార్థన చేసి ఆ శ్రీవారి యొక్క దయతో ప్రపంచమంతా కూడా ఈనాటి విపత్కర పరిస్థితుల్లోంచి అత్యంత శీఘ్రంగా బయటపడి ప్రపంచ ప్రజలందరూ కూడా పునర్వైభవాన్ని కోల్పోతున్నటువంటి సంపదలను ద్విగుణీకృతంగా పొందాలి, చక్కటి ఆరోగ్యవంతులు కావాలి అని ఆ శ్రీవారిని ప్రార్థన చేద్దాం. అథ దయాశతకం దయాశతకం ప్రపద్యే ప్రపద్యే తంగిరిం ప్రాయః తంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయా శ్రీనివాసానుకంపయా ఇక్షుసార ఇక్షుసార స్రవంత్యేవ స్రవంత్యేవ యన్మూర్త్యా యన్మూర్త్యా శర్కరాయితం శర్కరాయితం విగాహే విగాహే తీర్థబహుళాం తీర్థబహుళాం శీతలాం శీతలాం గురుసంతతిం గురుసంతతిం శ్రీనివాస శ్రీనివాస దయాంభోధి దయాంభోధి పరివాహ పరివాహ పరంపరాం పరంపరాం కృతినః కృతినః కమలావాస కమలావాస కారుణ్యైకాంతినో కారుణ్యైకాంతినో భజే భజే భక్తే భక్తే యత్సూక్తి రూపేణ యత్సూక్తి రూపేణ త్రివేదీ త్రివేదీ సర్వయోగ్యతాం సర్వయోగ్యతాం పరాశరముఖాను పరాశరముఖాన్ వందే వందే భగీరథ భగీరథ నయే స్థితాన్ నయే స్థితాన్ కమలాకాంత కమలాకాంత కారుణ్య కారుణ్య గంగా ప్లావిత గంగా ప్లావిత
మద్విధాన్ మద్విధాన్ అశేష అశేష విఘ్నశమనం విఘ్నశమనం అనీకేశ్వరం అనీకేశ్వరం ఆశ్రయే ఆశ్రయే శ్రీమతః శ్రీమతః కరుణాంబోధౌ కరుణాంబోధౌ శిక్షాస్రోత శిక్షాస్రోత ఇవోత్థితం ఇవోత్థితం సమస్త జననీం సమస్తజననీం వందే వందే చైతన్య చైతన్య స్తన్యదాయినీం సంధ్యదాయిని శ్రేయసీం శ్రేయసీం శ్రీనివాసస్య శ్రీనివాసస్య కరుణామివ కరుణామివ రూపిణీం రూపిణీం వందే వందే వృషగిరీశస్య వృషగిరీశస్య మహిషీం మహిషీం విశ్వధారిణీం విశ్వధారిణీం తత్కృపా తత్కృపా ప్రతిఘాతానాం ప్రతిఘాతానాం సమయా సమయా వారణయ్యయా వారణయ్యయా నిశామయతు నిశామయతు మాం నీలా మాం నీలా యద్భోగ యద్భోగ పటలైర్ధ్రువం పటలైర్ధ్రువం భావితం భావితం శ్రీనివాసస్య శ్రీనివాసస్య భక్తదోషేషు భక్తదోషేషు అదర్శనం అదర్శనం ఇతి ఇతి దయాశతకే దయాశతకే అష్టౌ శ్లోకా అష్టౌ శ్లోకాః ఆ శ్రీనివాసుని దయ అపారంగా ప్రపంచానికి ఉండాలి. ఎందుకంటే భక్తి ప్రపత్తి శరణాగతి చేస్తున్నామయ్యా మేమందరం కూడా. కాబట్టి అనుగ్రహించవలసింది అని ఆ శ్రీనివాస ప్రభువుని మరొకసారి ప్రార్థన చేద్దాం. అథ నవగ్రహ ప్రార్థన అథ నవగ్రహ ప్రార్థన ఆరోగ్యం పద్మబంధు ఆరోగ్యం పద్మబంధుః నితరతు నితరాం నితరతు నితరాం సంపదం సీతరశ్మిః సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయ శమనం రిపుభయ శమనం భార్గవశౌర్యమార్కిః భార్గవ శౌర్యమార్కిః దీర్ఘాయుస్సైంహికేయః దీర్ఘాయుస్సైర్వికేయః విపులతరయశః విపులతరయశః హేతురాచంద్రతారం హేతురాచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు శాంతిరస్తు శుభం మేస్తు కుర్వంతు మంగళం గ్రహాః కుర్వంతు మంగళం అథ క్షమా ప్రార్థనా అథ క్షమా ప్రార్థన యదక్షర పదభ్రష్టం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా కాయేన వాచా మనసేంద్రియైర్వా అధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం అథ మంగళం శ్రియః కాంతాయ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే కళ్యాణ నిధయే నిధయేర్థినాం నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం Isha